గ్రామ ప్రజాప్రతినిధులకు అలాగే జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కలెక్టర్ గారికి తెలియజేయనగా రాత్రి వర్షాలకు ప్రజలకు వడ్లు లోతట్టు ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పాలవుతున్నారు. అలాగే సెంటర్లలో అధిక తూకాలు వేస్తున్నారు, బస్తాలకు ఎక్కువ కటింగ్ జరుగుతుంది, ట్రక్ షీట్లు కూడా ఇవ్వడం లేదని అంటున్నారు ప్రజలు. జాబితాపూర్ ప్రజాప్రతినిధులకు రైతు సోదరులందరికీ అలాగే జగిత్యాల నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు రైతు సోదరులందరికీ నమస్కారం. ఈ పిఎస్సిఎస్ లలితా పరమేశ్వరి గుడి ఇది సెంటర్. ఇది ఇక్కడ ధాన్యం దాదాపు 25 రోజుల నుంచి నెల రోజులు అయినప్పటికీ కూడా లేబర్ సమస్యతోటి, అదేవిధంగా లారీల కొరతతోటి ఎక్కడి కుప్పలు అక్కడనే ఉంటున్నాయి. ఒకవేళ వర్షం వస్తే బాగా కుప్పలన్నీ మొత్తము తడిచిపోయి రైతులు బాగా నష్టపోయే అవకాశం ఉంది. ఆ లలితా పరమేశ్వరి గుడి ప్రాంగణంలో లోతైన అటువంటి పొలాలలో వడ్లు పోసుకొని ఉన్న రైతులు ఇక్కడ ఏంటంటే మెయిన్ కూలీల కొరత ఉంది, అదేవిధంగా లారీల సమస్య ఉంది. మళ్ళీ పోయిన సంవత్సరం 42 కిలోలు జోకిరు, ఇప్పుడు 43 కిలోలు అనేది కూడా రైస్ మిల్లలు అంటున్నారట. మరి ప్రభుత్వం ఏమో మనకు యథావిధిగా ప్రభుత్వం ఏ విధంగా అయితే 40 కిలోల చొప్పున జోకాలని చెప్తుందో మరి అలా క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. అది ఇప్పుడు ఇక్కడనే ఒక లలితాపూర్ కూడా కాకుండా అక్కడ ఉన్నటువంటి ధర్మారం ఐకేపీ కానీ జాబితాపూర్ ఐకేపీలో కూడా ఎక్కువ ఉంటున్నారు. ఈ విషయమై రైతులకు చాలామంది మనసులలో ఉంటున్నారు, కానీ మాట్లాడడానికి ముందరికి ఎవరికి రాలేకపోతారు. ఒకవేళ వస్తే మమ్మల్ని మళ్ళీ తర్వాత ఇబ్బంది పెడతారని చెప్పి చాలామంది రైతులు భయపడుతున్నారు. అందరూ ప్రజాప్రతినిధులు రైతుల కోసం అనుకున్నప్పుడు మరి నిజమైన ప్రజాప్రతినిధులు ఎవరైనా వాళ్ళు గ్రామ స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎవరైనా కానీ రైతుల గురించి నిజంగా పట్టించుకునే నాదులు ఎవరైనా ఉంటే ఇక్కడికి రావాలి, వచ్చి ఇక్కడ నిలబడి వడ్లు కొనిపించాలి. ఏ సెంటర్లో ఏమి ఇబ్బంది ఉంది, మీకు కూలీల సమస్య ఉందా, లేబర్ సమస్య ఉందా, లేకపోతే ఇంకేమైనా లారీల సమస్య ఉందా అనేది అడిగి తెలుసుకొని క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించాలి. ఇప్పటి వరకు ఏంటంటే ఏ రైతు వచ్చి అడిగితే వాళ్ళకు ఇవాళ రేపు వాళ్ళు ఏం చెప్తారు, ఇప్పుడున్న లేబర్లు 10-11 మంది వాళ్ళ మందులు ఇస్తే వాళ్ళు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటారు. లేకపోతే వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతున్నారు అంటారు. అక్కడ లారీల వాళ్ళేమో ఇంకా 2 రూపాయలు ఎక్కువ అడుగుతున్నారు అంటారు. అంటే వాళ్ళు చెప్పే సమస్యలు వాళ్ళు చెప్తారు. కానీ ఇక్కడికి ఇక్కడ ఉండి మా రైతులను పట్టించుకోకపోతే ఇప్పుడు వర్షం వస్తుంది, ఇప్పటి వరకు ఇంకా మా దేవుని దయ వల్ల మా ఈ ఏరియాలో వర్షం పడలే. ఒకవేళ వర్షం పడితే ఆ లలితా పరిషత్ గుడికి అనుకుని ఒక 10-20 కుప్పలు ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నాయి, ఇటుపక్క చుట్టుపక్కల ఉన్నాయి. ఇవన్నీ నాని నష్టపోయిన తర్వాత అందరూ మళ్ళీ రోడెక్కి ఆ ధర్నాలు రాష్ట్రాల్లో వేసిన తర్వాత ఏది చేసినప్పటికీ చివరికి నష్టపోయేది మాత్రం రైతే. మీరు అది 2 కిలోల తరుగు తీసుకున్నప్పటికీ అట్లా మునిగిపోతాడు, ఇట్లా మునిగిపోతాడు. ఇప్పుడు 43 కిలోల చొప్పున జోక్కున్నప్పటికీ కూడా ఇప్పుడు లారీ వేయడానికి వెంటనే వీళ్ళు మనకు ఏం రసీదు ఏమి ఇస్తలేదు. లారీ వేయి అక్కడ ఈ బస్తాలు జోకినటువంటి బస్తాలు అన్లోడింగ్ అయ్యి అక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత అంటే 43 అయ్యేది, 44 అయ్యేది తెలియదు, 45 కూడా తెలియదు. అంటే చివరికి రైతుకు ఎంత రాసిస్తే అంత లెక్కనే పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం చెప్పేది ఒకటి, ఆచరణలో మాత్రం ఇంకొకటి ఉంది. కాబట్టి జాబితాపూర్ గ్రామ ప్రజాప్రతినిధులు, జగిత్యాల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు మరియు అధికారులు, కలెక్టర్లు గారు కానీ ఎవరైనా కానీ అందరూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఈ సెంటర్లు ఒక మా సెంటరే కాకుండా ధర్మార పిఎస్సిఎస్ఏ కానీ జాబితాపూర్లో మా ఊళ్ళో ఉన్నటువంటి ఐకేపీ సెంటరే కానీ పరిశీలించి ఇక్కడ ఉన్న సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సొసైటీ బీట్లే ఇవ్వలడికి నెల రోజులు అవుతుంది. 15 తారీఖు నాడు పోసిన ఇంతవరకు వాటిని చూసిన వాళ్ళు లేరు, జోకిన వాళ్ళు లేరు. ఒకవేళ జోకు అని 43 కిలోలు పెట్టి జోకు అన్నా కానీ మా ఈ లారీలు లేవు, బారదాలు లేదు అని ఇవన్నీ అడంకలు పెట్టుకుంటా మమ్మల్ని సతాయిస్తున్నారు. ఈ రైతు జీవించుడా చనిపోవుడా, మమ్మల్ని ఆదుకోరా అంత మీ దయనే. ఎమ్మెల్యే గారికి పదే వందనములు, వ్యవసాయ శాఖ మంత్రికి వందనములు. ఈ 43 కిలోలు ఎందుకు కటింగ్ చేస్తున్నారు అన్నది మాకు వివరము తెలపాలి. ఏంటిదంటే మేమే రైతులము పట్టుడు లేక 1 కిలో కట్ చేసుకొని ఎక్కువ పెట్టుకొని జోకు అని మేమే చెప్పినాము పోయిన సంవత్సరంలో. ఇప్పుడు అవి కాక సంచికి కిలో, 2 కిలోలు
తుప్పు ధూళి తప్ప తాలూకు అని వీళ్ళు కటింగ్ చేసినా పర్వాలేదు అని రైతులు ఒప్పుకున్నా కానీ అవి దోపుడు అయితే లేదు. 25 తారీఖు నాడు ఓపెన్ చేసింది మేమే. ఎంటదేంట అమ్ముతా అన్నారు, ఈ మీల్ అన్నారు, ఆ మీల్ అన్నారు. ఆ మీలు పోయి అవి ఖాళీ అయితే లేవని ఆడ బారదానా లేదు, ఇక్కడ ఖాళీ చేసే లేబర్ లేరని చాలామంది ఇబ్బంది పడుతుంది. ఈ వర్షాకాలం రాత్రి ఉరుములు మెరుపులకు మేము ఇవన్నీ బారదాన మీద కప్పుకోడు, గాలికి లేచిపోడు, బండరౌతులు కట్టెలు ఎత్తుకచ్చే వాళ్ళు చనిపోడు, వాళ్ళకు దెబ్బ తాకుడు, వాళ్ళకు పాము కొట్టుడు, ఇవంతా ఈ ఇబ్బందులు మేము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యే సాగుకు, అందరికీ పెద్ద మనుషులకు పదే వందనములు. మమ్మలను ఎట్లన్నా చేసి ఆదుకోమని మీ అందరి పాదాన వందనములు చేస్తున్నాము. ఈ రైతుల బాధలు మీరు పట్టించుకోకపోతే మేము బాగా ఇబ్బంది పడతాము. చూడండి, దయచేసి మీ అందరికీ 10,000 వందనములు.